జాతీయ మాకు యువ నాయకుడు ఉన్నాడు. అంత సమిష్టి కలిసి నిర్ణయం చేసుకుంటాం. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ వెనుక వీపు చూసుకోవాలి కదా. బండి సంజయ్ గారు అమిత్ షా కాదని టిఫిన్ కూడా చేసే పరిస్థితి ఉంటుందా? పొద్దున అక్కడ నుంచి మెసేజ్ వస్తేనే టిఫిన్ కూర్చుంటాడు, మెసేజ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. పాపం మెసేజ్ రాగానే ఎస్ యూ గో ఎట్ అంటే తప్పు తింటాడు. అది పరిస్థితి వాళ్ళది. వాళ్ళు మా గురించి మాట్లాడితే ఎట్లా? మేము ఇక్కడ నేను చెప్పామో మజ్లిస్కి పార్టీకి మద్దతు ఇస్తున్నామని. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మాకు సంఖ్య లేదు కాబట్టి మేము పోటీలో లేము. మేము ఇంకా దాని మీద నిర్ణయమే తీసుకోలేదు మద్దతు విషయంలో. వారికి వారే ఊహించుకొని మాట్లాడుకుంటే ఎట్లా? వాళ్ళు ఏ మద్దతు ఉందని, ఏ మద్దతు దొరుకుతుందని మద్దతు సంఖ్య లేకుండా ఇలా నామినేషన్ వేశారు. ఇది తొండితనం కదా? సంఖ్య లేకుండా ఎట్లా నామినేషన్ వేశారు? ఎవరు మద్దతు తీసుకొని గెలుస్తాం అనుకుంటున్నారు? వాళ్ళు జవాబు చెప్పాలి ఫస్ట్. మాకు సంఖ్య లేదు. సంఖ్య లేదు కాబట్టి మేము ఇలా పోటీలో లేము. ఇన్ఛార్జ్ సెక్రటరీ రివ్యూ అదే అక్కడే మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఇన్ఛార్జ్ సబ్ కమిటీ అది ముఖ్యమంత్రి గారు వేసినారో వారిని కలిసి ఎస్యూ 400 ఎకరాల విషయంలో వారు ఏం చెబుతారో వినడానికి సెక్రటరీ పోయినాము. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రివ్యూ మీటింగు. బట్టి గారి ఛాంబర్లో యాంటీడోమ్లో కలిసి చెప్పడం జరిగింది. వారు ఇచ్చే వివరణ వారు మంత్రి వాళ్ళు ఇచ్చారు. ఏ రకంగా ఇది జరిగింది, ఎప్పటి నుంచి ల్యాండ్ ఎట్లా ఉంది, ఇది అసలు ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ఐఎంజీ భారత్కి ఇస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు. తర్వాత కోర్టుకు పోయిన ధర్మిలా అది ఇవాళ ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది ఇవన్నీ చెప్పడం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారు వారి వాదన విన్నారు, స్టూడెంట్స్ యొక్క వాదన విన్నారు, సివిల్ సొసైటీస్ యొక్క వాదన విన్నారు. ప్రజాస్వామ్యం నమ్ముకునే పార్టీ కాబట్టి అందరి వాదనలు వింటాము కూడా. ఎవరు చెప్పారు అది? అసలు అలాంటి ప్రస్తావన లేదు కదా. ఏమని చెప్పారు? మల్లురాజు గారి అభిప్రాయం ఏముంటుంది అది? అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుందని మల్లురాజు గారి అభిప్రాయం కావచ్చు. అది అభిప్రాయాలు, వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు, అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు. అది కోర్టులో ఉన్నటువంటి అంశం. అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు. కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేది. ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో నాకున్న అభిప్రాయాన్ని వెలుబుచ్చడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. బట్ ఫైనల్ డిసిషన్ ఎప్పుడవుతుంది? అందరు అభిప్రాయాలు విన్న తర్వాత మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం అవుతుంది. అది అది అంతే. ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము గవర్నమెంట్ అయినా చేయాలనుకున్నా మా సలహా సూచనలు ప్రభుత్వాన్ని అడిగితే మేము డెఫినెట్గా చెప్తాం. ప్రభుత్వం అడిగితే చెప్తాము. బట్ ఏదున్నా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చర్య తీసుకుంటే అది వ్యక్తిగతం, ఆయన కోసం కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ యాక్షన్ అయినా ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి యాక్షను. దాంట్లో సరే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. విద్యార్థులకు కూడా తెలుసు అది హెచ్యూ ల్యాండ్ కాదని. కానీ అదనంగా మాకు కావాలని అడుగుతున్నారు. అడగటం తప్పులేదు. అదనంగా కావాలని అడుగుతున్నారు. అవును. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వారు కూడా ఎందుకు వచ్చినారు? దీంట్లో ఇది మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే, నేను మీకు అదే అడుగుతా ఉన్నాను. 400 ఎకరాలకి ఇంత రాద్ధాంతం చేస్తున్నటువంటి కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పాలి. నువ్వు అమ్మిన 10,000 నుంచి 15,000 ఎకరాల భూమి చెప్తాను. అది ఎట్లా అమ్మారు? ఇన్ఛార్జ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చింది. ఆమె ఇన్ఛార్జ్ గారు ఏంటి? లేదు ప్రభుత్వ పని చేయట్లా. ఆమె వచ్చింది ఏమైనా నిర్ణయం ప్రకటించిందా? ఏమైనా దిక్కతిచ్చిందా? ఇన్ఛార్జ్గా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారి డ్యూటీ ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వల్ల పార్టీని చాలా మంది బద్నాం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను. ఏ అని బాడీ
లేని జింకలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతూ ఉన్నాయి. లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళు ఎందుకు ఇది జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది, లేని విషయాలు దాన్ని జోడించి ఏఐ ద్వారా కొన్ని వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది. కొందరు తెలియక పాపం ఇది నిజమైన వీడియోలు అనుకొని దాన్ని అప్లోడ్ చేశారు, కొందరు రీడ్ చేశారు, కొందరు తెలుసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు. ఇప్పుడు నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా ఉంటాయి. నెమళ్ళు సంచరిస్తూ ఉంటాయి, వాటి జగన్ వాడు ఉండాలి, వాటిని పరిరక్షించాలి, దాంట్లో ఏం అనుమానం లేదు. జింకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జింకలు ఉరుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ 400 ఎకరాల ప్రాంతంలో జింకల సంచారం లేదు. నెమళ్ళు వస్తాయి, వాళ్తాయి, పోతాయి. లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు. అది అక్కడ కాదు, 22,400 ఎకరాల్లో ఈ 400 మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది. సైడ్ పార్టే కదా. ఏది ఏమైనా ఇప్పుడు